ఇక ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి జక్కుల మలేష్ యాదవ్ గారు, జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ కి సంబంధించిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఆయన అడిగి అసలు ఎలాంటి ప్రాపర్టీస్ ఆయన దగ్గర ఉన్నాయి, విల్లాస్ ఏ కాస్ట్ లో ఉన్నాయి, నిజంగా సామాన్యులకు అందుబాటులో ధరలో ఉన్నాయా, ఎంత ల్యాండ్ వస్తుంది అనే విషయం తీసుకునే ప్రయత్నించారు. నమస్తే అండి. నమస్తే అండి. రియల్ ఎస్టేట్ అంటే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. రియల్ ఎస్టేట్ మీద అందరూ కూడా పెట్టుబడి పెట్టడానికి ఉండేవాళ్ళు కొంతమందికి ఓన్ హౌస్లు ఉండాలని మరి కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు జిఎం గ్రూప్ ప్రాపర్టీస్ నుంచి మీరు కొన్ని విల్లాస్ పలానా ప్లేసెస్లో ఉన్నాయంటున్నారు కదా, అసలు ఏ ప్లేసెస్లో జిఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఉన్నాయి? అసలు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఈస్ట్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనది 18th ప్రాజెక్టు రన్ అవుతూ ఉన్నది. ఓకే, వెరీ రీసెంట్లీ లాంచ్ కావడం జరిగింది. మన బీఆర్కే న్యూస్ కూడా ఆ రోజు లాంచింగ్లో పార్టిసిపేట్ కావడం జరిగింది. అయితే జేఎం గ్రూప్ ప్రాపర్టీస్లో ప్రజెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకు హైదరాబాద్ ఈస్ట్లోనే ఉన్నవి. హైదరాబాద్ ఈస్ట్ అనేది చాలా 3 నేషనల్ హైవేల సముదాయం. తర్వాత విజయవాడ హైవే మీరు చూస్తున్నారు ఈరోజు ఏ విధంగా డెవలప్ అయింది అనేది. మొత్తం ఆంధ్ర గేట్వే అని పిలవచ్చు దాన్ని. ఎందుకంటే టోటల్గా ఆంధ్ర పీపుల్ టోటల్గా వచ్చే ఆ వే అనేది విజయవాడ హైవే. దాన్ని ఇప్పుడు నెక్స్ట్ గచ్చిబౌలి అని కూడా పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే డెవలప్మెంట్స్ అన్నీ అటువైపుగా రాబోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఒక 5 మినిస్టర్లు కూడా ఆ వైపు ఉన్న వాళ్ళే. కొత్తగా 930P భద్రాచలం హైవే వస్తున్నది. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉండడం, తర్వాత 2 ఐటీ సెద్దుల సముదాయం, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి హెల్త్ హబ్ ఎయిమ్స్ ఉండడం, తర్వాత మనకు ప్రపంచంలోనే ద లార్జెస్ట్ ఫిలిం సిటీ అక్కడే ఉండడం, తర్వాత ఎయిర్పోర్ట్కి కూడా జస్ట్ ఒక 15 minutes జర్నీ కావడం, తర్వాత బాగా డెవలప్ అయినటువంటి మెట్రో ప్రాంతాలు ఎల్బీనగర్ కావచ్చు, నాగోల్ కావచ్చు, ఈ మధ్యలో అది ఏ విధంగా అక్కడ డెవలప్మెంట్ జరుగుతున్నాయి అనేది మనకు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని తర్వాత మనకు బడ్జెట్ కూడా కస్టమర్కి కావాల్సింది అందుబాటులో ధరలో ఉండాలి. కాబట్టి ఒక జిల్లాలో ఏదైతే తక్కువ రేటు ఉన్నదో అదే తక్కువ రేట్లో మనకి ఇక్కడ ప్రజెంట్ ల్యాండ్ అనేది దొరుకుతూ ఉన్నది. కాబట్టి మేము హైదరాబాదు ఈస్ట్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. జేఎం గ్రూప్ అనేది సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేయబడినటువంటి ఒక ప్రాపర్టీస్ గ్రూప్. కాబట్టి హైదరాబాద్ ఈస్ట్నే సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ పెరుగుతుందా తరుగుతుందా అంటే రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టడానికి కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది బాగుంది అంటున్నారు. ప్రెసెంట్ అనే సిచ్యువేషన్ ఎలా ఉందంటారు రియల్ ఎస్టేట్ వచ్చి? జనరల్గా ఇప్పుడు అనేది వరల్డ్ వైజ్గా రెసిషన్ అనేది ఉన్నది. కాబట్టి కొంత రియల్ ఎస్టేటు అనేది స్తబ్దంగా అని మాట్లాడుతున్నారు. కానీ రియల్ ఎస్టేట్ అనేది అది ఎవర్ గ్రీన్, ఎప్పుడు కూడా నాన్ మేకింగ్ ప్రోడక్ట్ అనేది ల్యాండ్. తర్వాత ఇప్పుడు ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న ఈ హైదరాబాదులో, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో ఖచ్చితంగా కొనుక్కున్న వాళ్ళు ఎప్పటికైనా విన్నర్సే. తర్వాత ఇది పూర్తిగా బయర్స్ టైం అనవచ్చు. ఎందుకంటే రేట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి తక్కువ ఉన్నప్పుడే కొనుక్కోవాలి. బాగా మార్కెట్ ఉన్నప్పుడు అంటే విపరీతంగా రేట్లు అనేది ఉంటుంది. కాబట్టి మంచి ఏ ప్రాపర్టీ కొనాలి, అది ఎక్కడ పెడితే మనకు తొందరగా డెవలప్ అవుతుంది అనేది కస్టమర్ పూర్తిగా ఆలోచించి అది కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్లోనే పెట్టుబడి పెట్టాలి. ఆ విధంగా చూసి కొనుక్కున్నట్లయితే కస్టమర్ అనేవాళ్ళు, బయర్స్ అనేవాళ్ళు, రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కరూ వాళ్ళు లైఫ్లో విన్నర్స్. గతంలో ఒక ప్లాటు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు ఆయన ఒక గవర్నమెంట్ టీచరు ఒక 45,000కు ఒక ప్లాటు కొని అది వదిలేస్తే ఇప్పుడు సుమారుగా 12 సంవత్సరాల కాలంలో అది రీసెంట్గా ఆయన 5 CRకి ఆ ఒక్క ప్లాట్ను అమ్ముకోవడం జరిగింది. అంటే ఆయన టోటల్ ప్రొఫెషన్లో సాధ్యం కానిది ఒక ప్లాట్ అనేది ఆయన లైఫ్ను టర్న్ చేసింది. కాబట్టి ఎవర్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ అనేది రియల్ ఎస్టేట్ అది అనేది హైదరాబాద్ అనేది ఖచ్చితంగా ఇష్టపడతారు.
ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అప్రిసియేషన్ అనేది ఉంటుంది కాబట్టి. అంటే మీ ద్వారా అంటే జేఎం గ్రూప్ ద్వారా ఓన్లీ విల్లాస్ లాంటివేనా లేదంటే అపార్ట్మెంట్స్ కూడా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఈ 2 విల్లా ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. అదొకటి అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలని ఫిలిం సిటీకి ఎదురుగా, రామోజీ ఫిలిం సిటీకి ఎదురుగా విజ్ఞాన్ యూనివర్సిటీ రోడ్లో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి 99 lakhsకే విల్లాని అందిస్తున్నాం. ప్రపంచ స్థాయి వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్తో కలిపి 99 lakhsకే 150 స్క్వేర్ యార్డ్స్లో డూప్లెక్స్ విల్లాని అందిస్తున్నాం. అదొకటి. తర్వాత నెక్స్ట్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఎగ్జిట్ నెంబర్ 10 పక్కన మాదొకటి. అది కూడా చాలా చిన్న బడ్జెట్లోనే ట్రిపుల్ విల్లాలు అక్కడ మనం 1.8 CRలో ట్రిపుల్ విల్లాలు అందిస్తున్నాం. గేటెడ్ కమ్యూనిటీ, చాలా మంచి లొకేషన్లో, మంచి కనెక్టివిటీ తోటి, మంచి కన్స్ట్రక్షన్ అనేది జేఎం గ్రూప్ అనేది అందిస్తుంది. తర్వాత అదేవిధంగా ప్లాట్స్ కూడా ఎక్కడ లేని విధంగా సుమారుగా ఒక 3 lakhs పే చేస్తే, 5 lakhs పే చేస్తే మన అన్ని అప్రూవ్ లేఅవుట్స్ కాబట్టి అన్ని లోన్ వచ్చే విధంగా ఉన్నాయి. మిగిలింది ఆ లోన్ తీసుకొని ఓపెన్ ప్లాట్స్ కొనుక్కోవచ్చు, విల్లాస్ కొనుక్కోవచ్చు. ఓపెన్ ఫ్లాట్స్ కూడా అవే ప్లేసెస్ లో ఉన్నాయండి. అవే ప్లేసెస్లో ఉన్నాయి. టోటల్గా హైదరాబాద్ ఈస్ట్ ఓకే జేఎం గ్రూప్ అని చెప్పుకోవచ్చు. ఓకే. ఓపెన్ ఫ్లాట్స్ కావచ్చు లేదంటే విల్లాస్ గా విల్లాస్ కావచ్చు, ఏమన్నా కావాలని సరే అవైలబుల్ గా ఉన్నాయి. అవైలబుల్. మరి లోన్ ఫెసిలిటీస్ ఎలా ఇస్తారు? లోన్ ఉన్నది. మన అన్ని కూడా HMDA రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ కాబట్టి దాదాపు నేషనల్ బ్యాంక్స్ అన్నిటి నుంచి ఒక 7-8 ప్రముఖ బ్యాంకుల నుంచి కూడా మనకు లోను ఫెసిలిటీ అనేది ఉన్నది. లోన్ ఫెసిలిటీ ఉన్నది కాబట్టి ఎంప్లాయీస్ కానీ సెల్ఫ్ మన సెల్ఫ్ ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, తర్వాత బిజినెస్ పీపుల్ కానీ వాళ్ళకు లోన్ ఫెసిలిటీ అనేది ఉన్నది. కాబట్టి వాళ్ళు ఈజీగా కొనుక్కోవచ్చు తక్కువ డౌన్ పేమెంట్ చేసి. ఓకే. మినిమం డౌన్ పేమెంట్ చేసుకుని కొనుక్కోవచ్చు ఎవరైనా సరే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ లో అమౌంట్ కట్టిన తర్వాత నమ్మచ్చా లేదని. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మా దగ్గర మేము జేఎం గ్రూప్ అనేది ఈరోజు ఒక 10 years స్పాన్లో ఇన్ని వెంచర్ చేయడానికి ఫస్ట్ కస్టమర్ల నమ్మకం. వాళ్ళు మా దగ్గర పెట్టిన పెట్టుబడి గతంలో 5,000కు తీసుకున్న కస్టమర్స్కి ఈరోజు 50,000 పర్ స్క్వేర్ యార్డ్ విధంగా ఉన్నది. వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ అప్రిసియేషనే జేఎం గ్రూపు పూర్తి కంపెనీ ముందుకు రన్ కావడానికి వాళ్ళ సపోర్ట్ బ్యాక్ ఎండ్. అంటే మేము నమ్మకంగా ఉంటేనే కంపెనీ నమ్మడం జరుగుతుంది. అవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కళ రియల్ ఎస్టేట్ అంటే కొంతమంది ఓన్ హౌస్ కావాలనేది ప్రతి ఒక్క డ్రీమ్ ఉంటుంది. వాళ్ళ కళలను సాకారం చేసే దిశలో జేఎం గ్రూప్ అనేది 100% ముందుంటుంది. ఓకే. అది మేము వాళ్ళ కళలను నెరవేర్చే దిశలో మేము ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చే సపోర్ట్ తోటే మేము ఇంకా ముందుకు వెళ్ళే విధంగా ఉన్నది. ఓకే. ఎవరైనా ఒక కస్టమర్ ఒక విల్లా తీసుకోవాలనుకుంటే మీరు చెప్పే సమాధానం ఏంటంటే, వాళ్ళకి చాలా మంది ఈ ఎమ్యూనిటీస్ అవి ఇస్తున్నాం ఇవి ఇస్తున్నాం అంటారు, కొంతమంది ఇవ్వరు. బట్ మీరు ఎలాంటి ప్రూఫ్స్ చూపిస్తారు వాళ్ళకి? అంటే ఏమేమి కావాలి, ఒక విల్లా తీసుకున్న వ్యక్తికి ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతారు? మాది పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటుందండి. ఇప్పుడు విల్లా అని అన్నారు కాబట్టి ప్రజెంట్ విల్లా అనేది ట్రెండింగ్. ఇల్లుకు నెక్స్ట్ లెవెల్ ఏమైనా ఉందంటే విల్లా. అంటే ఆ విల్లాస్ అన్ని మనం జనరల్గా ఆలోచించినట్లయితే ఎక్కడో సిటీకి దూరంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిస్థితి. అదే వెస్ట్ జోన్లో ఉన్నటువంటి విల్లా అయితే ఆ రేటు పెట్టలేని పరిస్థితి. అందుబాటులో రేటు ఉండాలి, అందరికీ అన్ని వసతులకు దగ్గరలో ఉండాలి, హైవేకు పక్కన ఉండాలి, అక్కడ ఉండి జాబ్ చేసుకునే విధంగా ఉండాలి. అంటే రెసిడెన్షియల్ ఏరియాలో ఉండి హైవే పక్కన ఉండి అన్ని డెవలప్మెంట్స్ ఉండి అందిస్తున్నాం కాబట్టి అంతా మాతోటి ఉన్నారు. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే అన్ని ప్రాజెక్ట్స్ అక్కడే ఉన్నాయి. మా ప్రీవియస్ ప్రాజెక్టు చూస్తే కూడా వాళ్ళకు ఆ డెవలప్మెంట్స్ కానీ మేము ఇచ్చిన కమిట్మెంట్స్ కానీ ఫుల్ఫిల్ చేశామా లేదా అనేది అర్థమవుతుంది. కాకుంటే ఇంకోటి ఏంటంటే పూర్తిగా అప్రూవ్డ్ ప్రాజెక్ట్సే కాబట్టి ఇంకా వాళ్ళకి అనుమానం అనేది అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎన్ని ఏకర్స్ లో ఈ విల్లాస్ ప్లాన్ చేశారు ఇప్పుడున్న విల్లాస్ అన్ని? ఇప్పుడు 99 lakhsకే విల్లా అనేది అది చాలా బాగా అందరికీ బాగా నచ్చిందండి. బడ్జెట్లో ఉన్నది కాబట్టి చాలా టెంప్టింగ్గా ఉన్నది. అది ఇప్పుడు మేము చిన్న
వెంచర్, అది 5 acres. ఓకే. దాంట్లో 72 విల్లాస్ వస్తున్నాయి. అది కూడా వెరీ నియర్ బై ఔటర్ రింగ్ రోడ్, వెరీ నియర్ బై నాగోల్ ఎల్బీ నగర్. తర్వాత అక్కడి నుంచి ఉండి జాబ్ చేసుకునే విధంగా అందరికీ ఆ కాలేజ్, తర్వాత స్కూల్స్, అవి కూడా అన్ని హాస్పిటల్స్, తర్వాత మాల్స్ అవి కూడా నియర్ బై ఉన్నాయి. కాబట్టి అది అక్కడ ఉండి వాళ్ళు జాబ్ చేసుకునే విధంగా కూడా బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అక్కడి నుంచి. ఓకే. కాబట్టి ఏదో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళకి ఇది విల్లా అనేది చాలా బ్రహ్మాండమైన ఆఫర్. అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. లైఫ్ లాంగ్ వెళ్ళిపోతుంది. తర్వాత అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే కష్టం. అప్రిషియేషన్ అవుతుంది. ఉమ్. ఒక 5 yearsలో దాన్ని ఎన్ని రేట్లైనా పెరిగే విధంగా ఉన్నది. ఇప్పుడు అన్ని డెవలప్మెంట్స్ అక్కడే వస్తున్నాయి కాబట్టి మంచి Okay. సాయిల్ ఉంది, మంచి కన్స్ట్రక్షన్ ఉన్నది, ఉమ్. మంచి ఏరియా ఉన్నది, కనెక్టివిటీ ఉన్నది, అన్నీ అక్కడ ఉన్నాయి ఓకే. కావాల్సినవన్నీ. కాబట్టి ఇట్స్ బెస్ట్ చాయిస్. ఓకే. ఒక విల్లా ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో డిజైన్ చేశారు? జనరల్గా ఏంటంటే బేసిక్ ప్లాన్ వచ్చేసి 150 square yards ఓకే. విత్ 2300 SFT. ఉహు. దాంట్లో డూప్లెక్స్ వస్తుంది. దాంతోపాటు అమ్యూనిటీస్ కూడా ఉంటాయి. ఉహు. అమ్యూనిటీస్ అంటే ఫస్ట్ సెక్యూరిటీ ఒకటి ఉంటుంది విల్లా అన్నప్పుడు. అవును. తర్వాత దాంతోపాటు వాళ్ళ లైఫ్ స్టైల్కు తగ్గట్టుగా వాళ్ళకు జిమ్, తర్వాత యోగా, తర్వాత ఇంకా పిల్లలు ఆడుకోవడానికి పార్క్. అన్ని రకాల వాళ్ళకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఎమ్యూనిటీస్ లాగా అక్కడే ఉంటాయి. కాబట్టి గ్రోసరీ షాప్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ATM కావచ్చు, తర్వాత ఇంకా ఎనీ నీడ్ అనేది అన్నీ మనకు అక్కడే దొరుకుతాయి. కాబట్టి విల్లా అనేది అందరూ చాలామంది కోరుకుంటారు. ఓకే. ఇంత తక్కువ ధరకి ఎలా పాసిబుల్ అయింది మీకు అసలు? తక్కువ ధరకి అనేది ఏంటంటే అది ఛాలెంజింగ్ ఫ్యాక్టరీ అది. ఉమ్. కాకుంటే ఏంటంటే కస్టమర్లు మాతో ఉండాలంటే మేము దాన్ని ప్లాన్ చేయక తప్పదు. మా దగ్గర ఉన్న టెక్నీషియన్స్ కూడా దాదాపు ఎక్స్ట్రీమ్లీ 25+ మా దగ్గర ఇంజనీరింగ్ టీం ఉన్నది. ఓకే. దాంట్లో భాగంగానే ప్రసాద్ సింగం మా CEO గారు గతంలో ఒక 20 years ఆయన దుబాయ్లో వర్క్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మన ప్రపంచానికే తలమానికం దుబాయ్ కన్స్ట్రక్షన్స్. అవును. షార్ట్ టైంలో అక్కడ ఆయన స్టార్టింగ్ నుంచి చూసి దాన్ని అబ్జర్వ్ చేసి ఎక్స్పీరియన్స్ అయ్యి ఇక్కడ మనం ఎందుకు చేయకూడదు, టెక్నాలజీ ఇవ్వాలి, ఎకానమీ ఇవ్వాలి, తర్వాత దాన్ని అందరికీ నచ్చిన బడ్జెట్లో సామాన్యులకు అందజేయాలనేది ఒక విజన్ తోటి, ఒక డ్రీమ్ తోటి స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ జేఎం గ్రూప్ ప్రాజెక్ట్స్. కాబట్టి టెక్నాలజీ ఉన్నది, తర్వాత ఎకానమీ, దీన్ని బడ్జెట్లో ప్లాన్ చేయడం అంటే మినిమం మాకు లాభాలు అనేది కాకుండా కస్టమర్కి అదే లాభాన్ని షేర్ చేయాలనేది ప్రధానమైన ఒక లక్ష్యంతో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే. చాలా మంది కస్టమర్స్ చూడడానికి వస్తూ ఉంటారు కదా, ఏమంటున్నారు అసలు? వాళ్ళ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి really. ఎలాంటి ఒపీనియన్స్ వస్తున్నాయి? రియల్లీ అండి, మాది ఒకసారి చూసిన తర్వాత అది నిజమేనా అని వస్తారు. ఉమ్. చూస్తే మనకు నిజానికి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళు జనరల్గా వాళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అయితే వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు మేము హ్యాపీ ఉన్నామంటే ఆ హ్యాపీనెస్ తోటే మాకు ఆ బ్లెస్సింగ్స్ లాగా ఉండి ఇంకా మేము ముందుకెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. కస్టమర్ టు కస్టమర్ అవును. మౌత్ పబ్లిసిటీ కూడా అవును. అవుతుంది. అవును, నిజంగానే. ఎగ్జాక్ట్లీ. మాకంటే మా జేఎం గ్రూపు కంటే కస్టమర్ గ్రోత్ అనేది ముఖ్యంగా వెళ్ళేది జేఎం గ్రూప్ అని చెప్పుకోవచ్చు. దాదాపు ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారంటే జిఎం గ్రూప్ని ముందుకు తీసుకువెళ్తున్నారు కదా, మీకు ఏమైనా వెనక్కి చూసుకునే పరిస్థితి అయినా ఎప్పుడైనా వచ్చిందా? అంటే అపజయాలు ఎప్పుడైనా అనిపించినాయా, లేకపోతే వేసే ప్రతి అడుగు కూడా చాలా వాల్యుబుల్గా అనిపించిందా? కరెక్ట్ అడిగారండి మీరు. మేము జనరల్గా 10 years బ్యాక్ స్టార్ట్ చేసాం, కానీ ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు వెనక తిరిగి చూస్తే ఇన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశామా అనేది అనిపిస్తుంది. అదేంటంటే ఈరోజు పని ఈరోజు చేసుకుంటూ పోతే మనం ఫ్యూచర్ గురించి, గతం గురించి ఆలోచించవలసిన అవసరం లేదండి. మంచి చేసే వాళ్ళకు మంచి జరుగుతుంది, ఆ సపోర్ట్ కూడా 100% దొరుకుతుంది.